తెలంగాణలో ఐఏఎస్ అధికారుల ప్రవర్తన మరోసారి తీవ్ర చర్చకు గురైంది. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా ఐఏఎస్ అధికారి శరత్ ఆయన కాళ్లను మొక్కిన వీడియో వైరల్ కావడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఈ తరహా సంఘటనలు తెలంగాణలో గతంలో కూడా చోటు చేసుకున్నాయి. ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో పర్యటించారు. సభ ముగిసిన తర్వాత సీఎం అక్కడి నుండి బయలుదేరి వెళ్లిపోతుండగా ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సెక్రటరీ ఐఏఎస్ అధికారి శరత్ రేవంత్ రెడ్డి కాళ్లను మొక్కారు. ఈ సమయంలో ఐఏఎస్ అధికారి శరత్ సీఎం కు బహుమతి ఇచ్చి ఫోటోలు దిగుతుండగానే ఆయన కాళ్లను నమస్కరించారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఈ సంఘటన చర్చనీయాంశమైంది. సోషల్ మీడియా మరియు నెటిజన్లు ఈ సంఘటనపై తీవ్ర విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. ఐఏఎస్ అధికారి ఒక ముఖ్యమంత్రిని ఈ విధంగా పూజించే చర్యపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అధికారిక విలువల్ని ఉల్లంఘించే చర్యగా భావిస్తున్నారు. తెలంగాణలో గతంలో కూడా ఈ తరహా సంఘటనలు సంచలనం సృష్టించాయి. అవి వివాదాలకు దారితీశాయి. 2020లో సిద్దిపేట జిల్లా కలెక్టర్గా ఉన్నటువంటి వెంకట్రామరెడ్డి సిద్దిపేట కలెక్టరేట్ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ కాళ్లు మొక్కారు. ఈ సంఘటన అప్పటికి చాలా చర్చలు రేపింది. ఈ చర్యను చాలా మంది విమర్శించారు. అంతేకాకుండా చాలా మంది ఐఏఎస్ అధికారులు గత 10 ఏళ్ల పాటు కేసీఆర్ ప్రభుత్వంలో స్వామి భక్తిని ప్రదర్శించుకున్నారు. ఇప్పుడు కూడా అదే తంతు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కూడా కొనసాగుతుంది. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఆ ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలతోటి కొంతమంది అధికారులు వారికి అనుకూలంగా వ్యవహరించడము, స్వామి భక్తిని ప్రదర్శించడము పరిపాటిగా మారింది. ఇలాంటి చర్యల వల్ల నిజాయితీగా హుందాగా వ్యవహరించేటువంటి అధికారులకు చెడ్డ పేరు కలుగుతుంది. అందుకే ఈ ఘటనా సత్కారం పట్ల తెలంగాణ ముఖ్య కార్యదర్శి కె రామకృష్ణారావు తీవ్రంగా స్పందించారు. ఆయన అధికారులకు హితవు పలుకుతూ ప్రజా సమావేశంలో వారి ప్రవర్తన మరింత బాధ్యతాయుతంగా ఉండాలని చెప్పారు. ఆయన 1968 ఐఏఎస్ నియమాలను ఉల్లంఘించే ప్రవర్తనపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అధికారుల ప్రవర్తన ప్రజలపై నమ్మకాన్ని తగ్గించగలదని, అందువల్ల ఇలాంటి చర్యలు తీసుకోవద్దని సీఎస్ హెచ్చరించారు. ఈ వివాదంపై తెలంగాణ ప్రభుత్వం ఈ నేపథ్యంలో కఠిన చర్యలు తీసుకునేందుకు కూడా సిద్ధంగా కనబడుతుంది. అయితే అధికారులు తమ ప్రవర్తనపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని, 1968 ఐఏఎస్ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు. సీఎస్ రామకృష్ణారావు గారి హెచ్చరికలతోనైనా అధికారులు మరి ఇప్పటికైనా హుందాగా వ్యవహరిస్తారా, లేకపోతే మళ్ళీ స్వామి భక్తి ప్రదర్శిస్తారా అనేది చూడాలి.